లియో ట్రైలర్ వచ్చాక అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయనుకున్నారు. సీన్ రివర్స్ అయిపోయింది. గ్లిమ్స్ కి 100 రెట్లు అదిరిపోతుందనుకున్న జనానికి నిరాశ మిగిలింది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త డౌట్ ఏంటంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత 1000 వాలాని పేల్చేది లోకేష్ కనకరాజే అన్నారు. కానీ సుకుమార్కే ఈ రికార్డ్ దక్కేలా ఉందంటున్నారు. ఎందుకని? టేక్ ఎ లుక్. లియో ట్రైలర్ నిజంగా డిసప్పాయింట్ చేసింది. గందరగోళంగా కట్ చేయటమే కారణమంటున్నారు. తనలా ఉండే మరొకడి కోసం విలన్లు మరొకరిని వెంటాడటమే కథలా కనిపిస్తోంది. అంటే హీరో డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. గ్లిమ్స్ తో పోలిస్తే ట్రైలర్ కి వ్యూస్ బాగున్నా టాక్ మాత్రం షాకిస్తోంది. లియో మీద అంచనాల భారం పెరగడానికి కారణం సౌత్ నుంచి 1000 కోట్ల సీనున్న నెక్స్ట్ మూవీ అదే అనేంతగా ప్రచారం జరగటం. ఇప్పటివరకు 1000 కోట్ల రికార్డు కలెక్షన్స్ బాహుబలి 2, KGF 2, RRRలకే దక్కాయి. ఆ తర్వాతి స్థానం కోసం క్యూలో భారీగానే పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. లియో మూవీ 1000 కోట్ల వసూళ్లతో ఆ ఫీట్ సాధించిన 4వ సౌత్ సినిమాగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. అలా హైప్ ఊపేస్తోంటే ట్రైలర్ మాత్రం మరీ చప్పగా ఉందనే కామెంట్స్ పెరగటం షాక్కి కారణమవుతోంది. రాజమౌళి 2 సినిమాలతో 1000 కోట్ల వసూళ్లని దాటాడు. KGF 2తో 1200 కోట్ల రికార్డుని ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్నాడు. సో లియోతో ఆ రికార్డు లోకేష్కి దక్కకపోతే సీన్లోకి మళ్లీ ప్రశాంత్ నీలే వచ్చే ఛాన్స్ ఉంది. సలార్ డిసెంబర్లో రిలీజ్ కానుంది. బాహుబలి 2కి 1800 కోట్లు, RRRకి 1200 కోట్లు వచ్చాయి. అలా 2 సార్లు రాజమౌళి 1000 కోట్ల జర్నీ చేస్తే KGF 2 తర్వాత సలార్తో ప్రశాంత్ నీల్ కూడా 1000 కోట్ల జర్నీ మళ్లీ షురూ చేసేలా ఉన్నాడు. ఇక సుకుమార్ కూడా పుష్ప హిట్ వల్ల ఆ ప్రాజెక్టుకి పెరిగిన క్రేజ్ వల్ల పుష్ప 2తో 1000 కోట్లకు గురిపెట్టాడు. సో లియో 1000 కోట్ల వరద తీసుకురాకపోతే మాత్రం సుకుమార్కి ఆ రికార్డు దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత లిస్ట్లో తన మూవీ పుష్ప 2నే ఉంది.